ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. డాక్టర్ నారాయణ అంటేనే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ అనేది అందరికీ తెలిసిన విషయం. థియరీగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా జాబ్ కన్ఫర్మ్ ఉంటుంది. దీంట్లో ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి? ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజ్లో బీబీఏ ఉంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది, బీసీఏ ఉంది. కెరియర్లో ఎలా ఉంటుంది దీన్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే? ఈ మధ్య ఓయి వాళ్ళు ఇన్స్పిరేషన్ వచ్చారు, డాక్టర్ నారాయణ సార్ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా బీసీ అడ్మిషన్స్ లేవు, మీ దగ్గరే ఫుల్ అడ్మిషన్స్ ఏమో, ఇంకా బాగా చెప్పండి, ఇంకా బాగా వాళ్ళకి నేర్పించండి అంటే వాళ్ళకి ఒకటే చెప్పారు, సార్ బీసీ అంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టట్లా మన వాళ్ళని బయటికి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్కడ లేని స్ట్రెంత్ మన దగ్గర ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజ్ నుండి డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీలో ఈరోజు మనకు అంత స్ట్రెంత్ రావడం కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనతో పాటు ఉన్నారు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పిహెచ్డి కలిగి బెనారస్ హిందూ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ప్రపంచంలోని అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తిగా రికార్డు సాధించిన ఒక గొప్ప వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అంతేకాదు 18 డిగ్రీలు అలాగే 18 వరల్డ్ రికార్డ్స్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగానే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ని తన సొంతం చేసుకున్నారు. మరి ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన ఎవరో కాదండి, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ అలాగే డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ అండ్ ఐఏబిఎం బిజినెస్ స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మరి ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి, స్టూడెంట్స్ వీరి ఇన్స్టిట్యూషన్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎలాంటి ప్రత్యేకతలను కలిగి ఉంది, ఈ డౌట్స్ మీలో ఉంది కదా. వెంటనే ఆలస్యం చేయకుండా నేను నారాయణ గారితో మాట్లాడి అన్నీ క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి నారాయణ గారు, బాగున్నారా అండి? చాలా ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఎస్ నారాయణ గారు, ఇప్పుడు చాలామంది ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పుట్టుకొచ్చాయి నవేడేస్ చూసుకున్నట్లయితే. దానికి మీ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి ప్రత్యేకతను కలిగి ఉంది, ఎలాంటి మీ ఒక స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే అసలు ఏం చూసి జాయిన్ అవ్వాలంటారు? రైట్ అండి, ఈరోజు మనం డాక్టర్ నారాయణ అంటేనే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ అనేది అందరికీ తెలిసిన విషయం. థియరీగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా జాబ్ కన్ఫర్మ్ ఉంటుంది. మన చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే, కారు డ్రైవింగ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి డ్రైవింగ్ ఎలా చేయాలని థియరీ చెప్తే కారు డ్రైవింగ్ చేయలేడు. బాబా అంతే కదా. థియరీ కాకుండా కారులోనే కూర్చోపెట్టి 21 days నేర్పిస్తే బ్రహ్మాండంగా హైవేలు ఎలా డ్రైవ్ చేయగలుగుతాడు. అదే మన టీచింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అనేది ఒక $1 million క్వశ్చన్. థియరీ చెప్తున్నారు, థియరీ చెప్పడం వల్ల సబ్జెక్ట్స్ కంపెనీకి పోతే హెచ్ఆర్ మేనేజర్గా, ట్రైనింగ్ మేనేజర్గా, ఫైనాన్స్ మేనేజర్గా, ఒక సీఈఓగా ఎలా చేయాలని తెలియట్లా. మనం ఏం చేస్తున్నాం అంటే డే 1 నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, లెదర్ టెక్నాలజీ, ఎంఎన్సీ అలా డైరెక్ట్గా ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాం. 9 to 5లో ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది? ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, అదే బీబీఐలో హెచ్ఆర్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఇదే డిపార్ట్మెంట్ అది. ఇక్కడ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, మార్కెటింగ్ అక్కడ ఎలా చేయాలి, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేయాలనేది అక్కడ సబ్జెక్ట్. ఇక్కడ ఫైనాన్స్ అకౌంటింగ్ ఉంటుంది సబ్జెక్ట్ బీబీఐలో, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలాగా ఇక్కడ సబ్జెక్ట్స్ అంటాము, అక్కడ డిపార్ట్మెంట్స్ అంటాము. అది ఇండస్ట్రీలో తీసుకెళ్తే ఓహో డిపార్ట్మెంట్సే సబ్జెక్ట్సా, ఇక చదివే పని ఉంటే ఇంకా మనకు హ్యాపీగా రాస్తాడు, రేపు కంపెనీకి పోతే బ్రహ్మాండం జాబ్ సంపాదిస్తాడు, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇలాగా ఇక్కడ మన ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజీలో కానివ్వండి, కోకటపల్లిలో ఉంది, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ కానివ్వండి, ఇది మన అల్వాలో ఉంది. ఈరోజు మనం ఒక ఫేమస్గా ఒక బ్రహ్మాండంగా ఐఈబిఎం ఒక బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేయబోతాం. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ గురించి చెప్తూ ఉన్నారు. దీంట్లో ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి? ఈరోజు ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజ్లో బీబీఏ ఉంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది, బీసీఏ ఉంది. ఈ 3 కోర్సులు మనం అందిస్తా ఉన్నాం. డాక్టర్ నారాయణ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు
బీబీఏ గురించి. అసలు బీబీఏ అంటే ఏంటి? ఇది స్టూడెంట్కి కెరియర్లో ఎలా ఉంటుంది దీన్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే? ఈరోజు మనం బీబీఏ ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. పేరులో బిజినెస్ ఉంది కానీ స్టూడెంట్ బయటకు బిజినెస్ చేయలేకపోతున్నాడు. మీరు ఒకటి చిన్నప్పుడు వినుంటారు, నేతి బీరకాయ విని ఉంటారు. నేతి బీరకాయ ఉంది కానీ బీరకాయలు నేతి ఉండదు, నెయ్యి ఉండదు. నెయ్యి లేదు. అవును కదా. అలాగనే ఈ బీబీఏ కోర్సు చాలా ఎక్స్ట్రాడినరీ కోర్సు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాంగ్ 4 అవర్స్ మీద కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే బిజినెస్ చేయగలుగుతాడండి. మనం ఇంతకుముందు అనుకున్నాం కార్ డ్రైవింగ్ని గది గోడల మీద కూర్చోబెట్టి ఎలాగ చేయలేడు, ఈ బిజినెస్ని కూడా క్లాసులో కూర్చోబెట్టి బిజినెస్ చేయలేడు. దానికి మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర 3 years 6 సెమిస్టర్స్ ఉంటుంది. ఈ 6 సెమిస్టర్స్కి 6 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తున్నాం. దాన్ని మనం చెప్పుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, బెవరేజ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ, లెదర్ టెక్నాలజీ, ఎనీ ఇండస్ట్రీ తీసుకునివ్వండి. ఇక్కడ మన దగ్గర ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో సేమ్ అవే అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగా 9 to 5 అక్కడ తీసుకెళ్ళి అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, లాజిస్టిక్స్ ఎలా జరుగుతుంది, బిజినెస్ ఎలా జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు మన వాడికి ఇంకా జాబ్ రాకుండా ఎలా ఉంటుందండి. అలాగా ఒక బీబీఏ ప్రోగ్రామ్ని ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్గా తయారు చేసాం. రైట్. ఇక బీసీఏ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇది ఏ విధంగా కెరియర్ బిల్డ్ చేస్తుంది ఒక స్టూడెంట్కి? బీసీఏ ఈక్వలెంట్ టు బీటెక్ సిఎస్. బీసీఏ ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ బీటెక్ సిఎస్ని తీసుకోవాలి. బీటెక్ అంటే బ్యాచులర్ టెక్నాలజీ, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఇది చాలా డిమాండ్ ఉంది. కానీ మన వాళ్ళు బీటెక్ సిఎస్ని ఇదే అదునుగా తీసుకొని కంప్యూటర్ సైన్స్కి ఎంఎన్స్ కంపెనీల్లో ఫారిన్లో మంచి జాబ్స్ అనేసి 20 lakhs, 30 lakhs, 40 lakhs ఫీజు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అది 4 years కోర్సు, బీసీఏ 3 years కోర్సు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బీటెక్లో ఏవైతే బీటెక్ సిఎస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ బీసీలో ఉన్నాయి. అంటే ఇది 3 years కోర్సు కాబట్టి 75% సబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎవరైతే చదవలేకపోతున్నారో బీటెక్ సిఎస్ వదిలేసి బీసీఏ తీసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఎంఎన్సీ కంపెనీలో ఐటీలో జాబ్స్ ఏవైతే ఉన్నాయో బీసీఏ కూడా ఆ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. వండర్ఫుల్ కదా. ఇంకొక విషయం మనం ఎగ్జామ్ చెప్పుకోవాలి. బీసీఏ అన్న బీటెక్ సిఎస్ ఉన్న కూడా కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్స్ నడిపిస్తే అది ఒక థియరీ కదా. అంతేగా. మనం ఏం చేస్తున్నామంటే ఈ బీసీ అనేది ఒక ఛాలెంజ్కి తీసుకున్నాం, ఒక డైనమిక్గా తీసుకున్నాం, ఒక డేరింగ్గా తీసుకున్నాం, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా, ఒక మెషిన్ లెర్నింగ్ తీసుకున్నా, ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా కూడా కంపెనీలలో ఈ ఏఐని, ఎంఎల్ని, సైబర్ సెక్యూరిటీని ఎలాగా యూజ్ చేస్తున్నారు అనేది మనం చూస్తాం. అంటే బీసీఏను కూడా ల్యాబుల క్లాసుల్లో కూర్చోబెట్టకుండా ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం. ఎలాంటి ఇండస్ట్రీస్? ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజీ, ఎఫ్ఎంసీజీ, ఇలాంటి వాటిలో లెదర్ టెక్నాలజీలో ఏఐ, ఎంఎల్ ఎలా వాడుతున్నారని డైరెక్ట్గా మనం చూసినట్టయితే మన బీసీఏ స్టూడెంట్ ఓహో ఈ సబ్జెక్ట్స్ని ఇలాగ మనం ప్రాక్టికల్గా నడుస్తుంది, మనం రేపు జాబ్ వస్తే ప్రాక్టికల్గా మనం ఏఐని, ఎంఎల్ని ఎలా వాడవచ్చు అని తెలుసుకుంటున్నాం. అంటే ఏం జాబ్ చేయాలనుకుంటున్నామో అదే కోర్స్ మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అలాగా బీసీఏ వాళ్ళకి కూడా ఈరోజు 6 types ఆఫ్ ఇండస్ట్రీస్, 6 సెమిస్టర్స్లో డైరెక్ట్గా ప్రాక్టికల్ చూపిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ఈ మధ్య ఓయి వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, డాక్టర్ నారాయణ సార్ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా బీసీఏ అడ్మిషన్స్ లేవు, మీ దగ్గరే ఫుల్ అడ్మిషన్స్ అయినాయి, ఇంకా బాగా చెప్పండి, ఇంకా బాగా వాళ్ళకి నేర్పించండి అంటే వాళ్ళకి ఒకటే చెప్పారు, సార్ బీసీఏ అంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టట్లా మన వాళ్ళని బయటికి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్కడ లేని స్ట్రెంత్ మన దగ్గర ఐక్రియేటివ్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీలో ఈరోజు మనకు అంత స్ట్రెంత్ రావడం కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్. రైట్. నారాయణ గారు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి ఒక్కసారి చెప్పండి. రైట్. ఇప్పుడు బీకామ్ ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కానీ చాలామందికి బయట ఏమంటే సమాజంలో బీకామ్ స్టూడెంట్ నువ్వు, అందువల్ల నువ్వు బీకామ్ ఉండు అన్నారు, నువ్వు కామ్గా ఉండని మీనింగ్ అంటున్నారు. కానీ అంటే అలా బీకామ్ వాళ్ళకి అలాంటి సబ్జెక్టులు చెప్తున్నారు. ఈరోజు బీకామ్లో ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటి ఈ వండర్ఫుల్ సబ్జెక్ట్స్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, అంటే మేనేజ్మెంట్ వాళ్ళు అకౌంట్స్ ఎలా చూసుకోవాలి, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలా చూసుకోవాలి, ఇలాంటి సబ్జెక్ట్స్, ఆడిటింగ్, ఒక కంపెనీ 1 year మొత్తం ఎలా నడిచింది, ఇన్కమ్ రెవెన్యూ ఎలా నడిచింది, ఎక్స్పెన్స్ ఎలా అయినాయి, ఆడిటింగ్, బిజినెస్లా, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉండి కూడా థియరీ చెప్తున్నారు. థియరీలో ఒక్కొక్కరు 100 మార్క్స్ వస్తూ ఉన్నాయి. బయటికి పోతే తక్కువ ప్యాకేజ్ పాపం. ఎస్, ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాము. 10th ఇంటర్లో వాళ్ళు ర్యాంకర్స్ మార్కుల పరంగా తీసుకున్నట్లయితే జెమ్స్, బట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఒక నార్మల్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నంత ప్యాకేజ్ వీళ్ళకి రాలేకపోతుంది. సో లోపం అనేది థియరీ చెప్తే రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ కూడా ఈరోజు వాళ్ళకి 6 సెమిస్టర్స్ ఉంటుంది. అందరూ వాళ్ళకి ఏం చేస్తున్నాము, మన అసలు డాక్టర్ నారాయణ గ్రూప్ అంటేనే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కాబట్టి బీకామ్ స్టూడెంట్స్ని కూడా మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఒక సెమిస్టర్ టెక్స్టైల్స్, ఒక సెమిస్టర్ ఫార్మా, ఒక సెమిస్టర్ ఎఫ్ఎంసీజీ, ఒక సెమిస్టర్ ఫుడ్ ప్రాసెసింగ్, ఒక సెమిస్టర్ బ్యావరేజీ, లెదర్ టెక్నాలజీ, ఇలాగ ఒక్కో సెమిస్టర్ ఒక సెక్టర్ ఉంటుందా. ఓహో, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆటోమొబైల్స్ ఇలా జరుగుతుందా, కాస్ట్ అకౌంటింగ్ టెక్స్టైల్స్లో ఇలా జరుగుతుందా, ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మల్ ఇలా జరుగుతుందా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలా జరుగుతుందా అంటే ఊరికే ఎక్కడో అకౌంట్ పోస్ట్ కూర్చొని ఎవరిని అకౌంట్ రాసుకునే పోస్ట్ కాదు. ఒక కంపెనీకి హార్ట్, ఒక హాస్పిటల్కి ఒక డాక్టర్ పోస్టు ఎలాంటి ఇంపార్టెంటో కానీ ఒక కంపెనీకి అకౌంట్ పోస్ట్ అంత ఇంపార్టెంట్ తెలియట్లా. వీళ్ళని తక్కువ శాలరీస్ వాడుకుంటా ఉన్నారు. కానీ స్టూడెంట్ చదువుతున్నప్పుడే వాళ్ళకి అరే నీ పోస్ట్ ఇదిరా, నువ్వు లేకపోతే కంపెనీ నడవదురా అని తెలియజేస్తే ఎస్ ప్యాకేజ్ డిమాండ్ చేయడు. కానీ అలాంటి డేర్ ఇవ్వట్లా, అలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లా. ఎందుకు? థియరీ కాదు, థియరీ మార్క్స్ వస్తున్నాయి. మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంట్లో సబ్జెక్ట్స్ 100 మార్క్స్ వచ్చేస్తా ఉన్నాయి. వీడికి తెలియట్లా కంపెనీ నేను లేకపోతే కంపెనీ నడవని సంగతి వీడికి తెలియట్లా. ఎప్పుడు తెలుస్తుంది? కంపెనీకి వెళ్ళినప్పుడు కాదు. అలాగా బీకామ్ చదవాలంటే డాక్టర్ నారాయణ గ్రూప్ని ఎంచుకోండి. వండర్ఫుల్గా బీకామ్ వ్యక్తిని ఒక టాప్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు, ఒక మంచి ప్యాకేజ్కి ఎలా సెటిల్ అవ్వచ్చు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మీరు అన్నారు నారాయణ గారు, పీజీడిఎం కోర్సు కూడా ఉంది మా దగ్గర అని అంటున్నారు. ఈ పీజీడిఎం తీసుకున్నట్లయితే ఎంబీఏకి ఏంటి తేడా అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈరోజు మనం చాలా గ్రాండ్గా ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. డాక్టర్ నారాయణ గ్రూపు ఐఈబిఎం అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. ఐఈబిఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిజినెస్మెంట్, అంటే ఐబిఎం బిజినెస్ స్కూల్. ఇది షామీర్పేటలో మన ఓన్ క్యాంపస్, ఒక మంచి సెంట్రల్ ఏసీ క్యాంపస్తో మంచి బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు మనం పీజీడిఎం అని కోర్సు పెట్టాం. ఈ పీజీడిఎం ఎవరు చదువుకోవాలి? ఎనీ డిగ్రీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ ఎవరు చదివినా కూడా హైయర్ స్టడీ చదవాలంటే పీజీడిఎం ఆర్ ఎంబీఏ చదవాలి. ఇప్పుడు పీజీడిఎంకి ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటంటే, పీజీడిఎం ఇట్ ఈస్ లైక్ అటానమస్. ఏంటి అటానమస్ అంటే? సొంత బాడీ. అంటే ఇప్పుడు ప్రజెంట్లీ సినారియోకి ఏ కోర్స్ చదివితే ఏ ఇండస్ట్రీకి ఎలా ఉందో మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎంబీఏ తీసుకుంటే ఎప్పుడో తాత ముత్తాతలు చెప్పిన సబ్జెక్టులు ఎప్పుడో ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఇప్పుడు చదువుకోవాలి. ఎవ్రీ సెమిస్టర్కి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అంటే టైం అంతా ఎక్కడ కిల్లింగ్ చేస్తున్నాము? చదవటము, బైహెడ్ చేయడం, ఎగ్జామ్స్ రాసుకోవడం, బైహెడ్ చేయడం, ఎగ్జామ్స్ రాసుకోవడం, థియరీలో బ్రహ్మాండం మార్క్స్ వస్తాయి. కానీ పీజీడీఎంలో అలా కాదు. పీజీడీ అటానమస్ కాబట్టి మేనేజ్మెంట్కి ఇక్కడ అటానమస్ స్వతంత్రం ఇచ్చేసింది. అంటే మీరే సిలబస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, మీరే ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు, మీరే సర్టిఫికేట్ ఇచ్చింది ఏఐసిటి ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అవకాశం. అలాంటి అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు థియరీ మీద ఎందుకు కన్సల్ట్ చేస్తాం? మనం ప్రాక్టికల్ మీద కన్సల్ట్ చేస్తాం. థియరీ పక్కన పెడతాం, అది ఎగ్జామ్స్ రాసుకునేది కాదు. అందువలన మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఇస్తామో బ్రహ్మాండంగా పీజీఎం స్టూడెంట్ బ్రహ్మాండంగా వెళ్తాడు. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, ఒక ఫార్మా పెట్టుకోవాలన్నా, లేకపోతే ఒక టెక్స్టైల్ పెట్టుకోవాలన్నా, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోవాలన్నా, బెవరేజ్ పెట్టుకోవాలన్నా, ఎలాంటి టైప్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు మనం తీసుకెళ్తాను. ఈరోజు మన దగ్గర ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ బేస్డ్ అనే ఫ్యాకల్టీ మనం తీసుకొస్తా ఉన్నాం. ఇండస్ట్రీ యొక్క ప్రొఫెసర్స్ మనం తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు మనం పీజీడిఎంలో మంచి స్పెషలిస్ట్ పెట్టాం. మనం ఎక్కువ ఎవరిని సపోర్ట్ చేస్తున్నామంటే ఎఫ్బిఎం. ఎవరైతే ఫ్యామిలీ పరంగా ఒక చిన్న బిజినెస్ ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ని ఎలాగ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దాన్నే ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వెజిటబుల్ షాప్ ఉంది, దీనిని డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా, సెంటర్ వైజ్గా ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒక మెడికల్ షాప్ ఉంది, దాన్ని ఎలాగ ఫ్రాంచైజ్గా ఎలా తీసుకెళ్ళచ్చు. అలాగా ఫ్యామిలీ, ఇంతకుముందు ఫ్యామిలీ బిజినెస్, స్మాల్ బిజినెస్ ఉన్నా కూడా టాప్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళచ్చు.
మన చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ధీరుభాయ్ అంబానీ ఒక స్మాల్ బిజినెస్ పెట్టాడు ఇండియాలో. ఆయన కొడుకులు ఇద్దరు ఇవాళ ముఖేష్ అంబానీ కానివ్వండి, అనిల్ అంబానీ కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు ఎలాగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారని తెలుస్తూ ఉంది. అలాగా ఈరోజు మనం అలాంటి ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు మీరు చెప్పారు నారాయణ గారు, బీబీఏ గురించి చెప్పారు, బీసీఏ గురించి చెప్పారు, అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న రీసెంట్లీ పీజీడిఎం ఏదైతే కోర్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో దీని గురించి, ఇవన్నీ చేసిన స్టూడెంట్స్కి, ఈ కోర్సులు తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అనేది పేరెంట్స్ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అండ్ ఆల్సో మీ దగ్గర ఎక్కడా లేనటువంటిది నేను విన్నది ఏంటంటే, స్టూడెంట్ జాయిన్ అయినప్పుడే మీరు కంపల్సరీ 100% ప్లేస్మెంట్ వస్తుంది అని చెప్తున్నారని విన్నాము. ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? దేని ఆధారంగా మీరు ఇలా చెప్తున్నారు? ఈరోజు మనం లాస్ట్ 30 years నుంచి మన డాక్టర్ నారాయణ గ్రూప్ పెట్టేసి కూడా 30 years అవుతుంది కాబట్టి, జాయిన్ అయిన ఫస్ట్ డేనే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇస్తున్నాం, బాండ్ పేపర్ మీద. చాలామంది సర్ప్రైజ్ ఎలాగే ఇవ్వగలుగుతున్నారో, దట్టు అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద. అదే కదా నా డౌట్. ఈరోజు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కాబట్టి, థియరిటికల్గా ఇస్తున్న విద్యా సంస్థలే మా దగ్గర 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని ఇస్తూ ఉన్నారు. అసిస్టెంట్స్ అంటే మేము దారి చూపిస్తాము అని, ఇవాళ అసిస్టెంట్స్ కాదు, గ్యారెంటీ అంటున్నాం. ఎందుకు గ్యారెంటీ అంటే థియరీ కథగా మనం ఇచ్చేది, ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్గా ఇచ్చినప్పుడు ఇంకా జాబ్ ర్యాంకింగ్ ఏం అవుతుందండి? వీళ్ళకి జాబ్ ర్యాంకింగ్ ఎవరికి వస్తుంది? అందులో ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. దట్టు మన దగ్గర స్టార్టప్ కంపెనీ పెట్టుకున్న వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తా ఉన్నాం. బ్యాంక్ లోన్స్ కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, మెంటర్షిప్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక స్మాల్ కంపెనీ పెట్టాలనుకున్నారు, మీకు బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మీ నాన్న కానీ మమ్మీ కానీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మీకు అసలు తెలియదు అసలు లోన్ ఎలా తీసుకోవాలి, సబ్సిడీ ఎలా తీసుకోవాలి, ఈ రెండు తీసుకుంటాం. హౌ టు రన్ కంపెనీ, దానికి మనం ఏం చేస్తున్నామంటే హౌ టు స్టార్ట్అప్ కంపెనీ, దానికి మెంటార్ని ఇస్తున్నాం. మెంటార్ అంటే ఏంటి? మార్గదర్శకుడు అని. అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకుందాం, మీరు టెక్స్టైల్ ఒక బొటేకి పెట్టుకోనుకున్నాం. దీంట్లో ఇంతకుముందు ఎవరైతే సక్సెస్ అయ్యారో, విజయం సాధించారో ఆ వ్యక్తి మీకు మెంటార్ని ఇస్తాం. వాళ్ళు చెప్తారు, అమ్మా రేచల్ ఇలాగ పెట్టుకోవాలి, ఇలా నడిపించాలి, ఇలాంటి ఒడుగుదుడుకులు వస్తాయి, దీన్ని ఇలా తీసుకెళ్ళాలి, ఇలా మార్కెటింగ్ స్కిల్స్ ఎలా చేసుకోవాలని అలాంటి మెంటార్ని మీకు ఇస్తున్నప్పుడు, అంటే ఒక మంచి ఫాదర్ని ఇస్తున్నట్టుగా, ఒక మంచి మదర్ని ఇస్తున్నట్టుగా. అంటే చాలామందికి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నేను బిజినెస్ హౌ టు స్టార్ట్ బిజినెస్ అని చాలామంది ఉన్నారు. అందుకని ప్రతి వాళ్ళు జాబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి మనం. ఏంటి చిన్న ఎగ్జాంపుల్ అంటే, ప్రతి వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుకో జాబ్ చేస్తావు, నువ్వు బాగా చదువుకో జాబ్ చేస్తావు. స్కూల్ టీచర్ చెప్తున్నారు, హై స్కూల్లో చెప్తున్నారు, కాలేజ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అందరూ జాబ్ చేయమని చెప్తున్నారు. అందుకని జాబ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నీ చదువు అయిపోయిన ఏం చేయాలనుకున్నావు? జాబ్ చేస్తాను ఇలాగ అంటున్నారు. కానీ ఎవరైనా నువ్వు చదువు అయిపోయిన తర్వాత 10 మందికి జాబ్ ఇవ్వాలరా అని ఎవరు అన్నారా? మన ఇన్స్టిట్యూట్ అంటున్నమాట. నీవు 10 మంది, నువ్వు ఒకరి మీద డిపెండ్ కాకూడదు, నువ్వే 10 మందికి దారి చూపించాలి. ఆ దారి చూపించాలంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ చేయాలి. దానికి మార్గదర్శకుడు డాక్టర్ నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు లాస్ట్ 30 years నుంచి మన ఇండియా వైడ్గా ఆల్ ఇండస్ట్రీస్ 30 states తీసుకెళ్తాం ఇండియా వైడ్గా. వాళ్ళ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, ఈ IBM బిజినెస్లో చేరిన వాళ్ళకి ఈ 2 yearsలో ఒక 3 countries ఫారిన్ ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేదంటే మీరు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే జాబ్ విషయంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చింది, గుడ్ థింగ్. బట్ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్నాయి మీ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పోజర్ బాగా ఇస్తాం మేము, సో డౌట్ పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అండ్ ఇప్పుడు మీ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, అండ్ మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే ఏమైనా టెస్ట్లు అనేటివి పెడతారా మీ మీ ఇన్స్టిట్యూషన్లో అనేది ఒక డౌట్ ఉంది. దీని గురించి ఒకసారి క్లారిటీ. ఈరోజు మన IBM బిజినెస్ స్కూల్లో 85% డిగ్రీలో ఎవరికైతే ఓవరాల్గా ఉంటుందో వాళ్ళకి 1 lakh స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. అంటే పర్సెంటేజ్ మీద తీసుకుంటున్నాం. 1 lakh స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ఈ మన దగ్గర 2 years ఒక ఫారిన్ టూర్, 1 week ఫారిన్ టూర్ కూడా ఇక్కడ మనకు గిఫ్ట్ కింద ఇస్తా ఉన్నాం. ఏ ప్లేస్ అంటే ఫారిన్ అంటే లైక్ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, ఏదో ఒక ప్లేస్కి 3 countries తీసుకెళ్తాం బెస్ట్ పర్ఫార్మర్కి. అలాంటి ఎంకరేజ్మెంట్ మన దగ్గర ఉంది. స్కాలర్షిప్ ఇస్తున్నాము, ఒక 3 countries ఒక 1 week ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తా ఉన్నాము, ప్లేస్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం. నేను స్టార్టప్ కంపెనీ చేస్తాను అని ఎవరైతే అంటారో వాళ్ళకి స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
ఇలాంటి అవకాశాలని అందువలన ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, ఐక్రియేట్ డిగ్రీ కాలేజీ కూకటిపల్లిలో ఉంది, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ అల్వాలో ఉంది, IBM బిజినెస్ స్కూలు ఈరోజు ఒక గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం. దానికి ఆల్ ఆర్ వెల్కమ్, రండి, ఖచ్చితంగా విజయం సాధిద్దాం, సక్సెస్ అవుదాం. సో టెస్ట్లు ఏమీ ఉండవు మీ టెస్ట్లు దగ్గర? ఏమి ఉండవు, పర్సెంటేజ్ ఉంటే చాలు. అలాగే ఇంటర్మీడియట్లో మినిమం 50% చాలు Yes. డిగ్రీ జాయిన్ అవ్వడం కోసం. మన దగ్గర ఈ అడ్మిషన్ టెస్ట్లో అనేది పెద్ద బూటకం అండి, ఎందుకంటే ఫీజులు ఎక్కువ తీసుకోవడం కోసం అంతే. Mm. మన దగ్గర టాలెంట్, మన దగ్గర ఏమంటే క్వాలిఫికేషన్ ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్. 70%, 80%, 90% కదా క్వాలిఫికేషన్. అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫికేషన్ కాదు, మార్క్స్ అవసరం లేదు, స్టూడెంట్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చాలు. ఇంట్రెస్ట్ కావాలి మనకు. Yes. ఆ టాలెంట్ దేనికి మనకు వస్తుంది? చదువు టాలెంట్, జాబ్ చేసుకుంటే మనకు వస్తుంది అంతే. కానీ ఎవరికైతే నేను వండర్స్ చేయాలని ఎవరికైతే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మన క్వాలిఫికేషన్, అదే మన ఎలిజిబిలిటీ, అదే మన అడ్మిషన్ టెస్ట్. అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా మీ దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయిలకి సపరేట్ హాస్టల్, అబ్బాయిలకి సపరేట్ హాస్టల్ ఉంది. హ్యాపీగా ఏసీ కండిషన్ రూమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అంటే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది మన ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కనుక అరే హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఫుడ్ ఎలా ఉంది, అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అమ్మాయిల విషయంలో ఇలా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? హ్యాపీగా మేల్ ఫ్యాకల్టీ ఉంది, ఫిమేల్ ఫ్యాకల్టీ ఉంది, కాబట్టి ఎవరి హాస్టల్ వాళ్ళకి బ్రహ్మాండం ఉంటుంది. కాబట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఎవ్రీ సెమిస్టర్కి మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఫారిన్ టూర్ ఉంటుంది, ఇండియా టూర్స్ ఉంటాయి. అవి ఎక్కువగా ఒక ఎంజాయ్మెంట్తో పాటు చదువుని ఎలా చదవాలి, ఎలాగ టాప్లోకి వెళ్ళాలి అనేది మన డాక్టర్ నారాయణ గ్రూప్లో అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.